హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తారని చెబుతుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఈరోజు అంటే 797వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే, ఈ గొడవల్లో పడి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మరిచిపోయామని అంటుంది అపర్ణ. రేపు రాజ్కి గతం గుర్తు వచ్చాక వీడే నీ వారసుడని వాడికి అప్పగించాలి కదా. ఆసుపత్రికి వెళ్ళి నీ బిడ్డ గురించి అన్ని వివరాలు కనుక్కుని రమ్మని చెబుతుంది అపర్ణ. అన్నీ సక్రమంగా ఉండుంటే పండుగ చేసుకోవాల్సిన సమయమని. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు నీ తలరాతని ఎందుకిలా రాశాడో అర్థం కావడం లేదని బాధపడుతుంది. కాలంతో పాటే అన్ని సమస్యలు తొలగిపోతాయి, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయని చెబుతుంది కావ్య. కావ్య ఆసుపత్రికి వెళ్తూ ఉండగా ఆమె కారును చూసిన రాజ్ ఫాలో అవుతాడు. వెంటనే కావ్యకు ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతాడు. నేను కొంచెం బయటకు వచ్చానని కావ్య చెబుతుంది. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చిందని, అందుకే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నానని ఫోన్ పెట్టేస్తుంది కావ్య. కళావతి గారు నా దగ్గర ఏదో దాస్తున్నారని, అది చెప్పడం ఇష్టం లేకే ఇన్ని రోజులు నాతో ఫ్రెండ్లీగా ఉన్న కళావతి గారు సడన్గా మారిపోయారని మనసులో అనుకుంటాడు రాజ్. ముందు ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం కూడా ఈజీగా తెలుసుకోవచ్చని అనుకుంటాడు. కావ్య ఆఫీసుకు కాకుండా ఆసుపత్రికి వెళ్తూ ఉండడంతో కళావతి గారికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా అని రాజ్కి అనుమానం వస్తుంది. ఆసుపత్రిలో గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఏవో పనులు ఉండడంతో అంకాలజీ డిపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి కావ్య వస్తుంది. ఆమెను ఫాలో అవుతూ వచ్చిన రాజ్ కావ్య అంకాలజీ డాక్టర్ను కలవడానికి రావడంతో అనుమానం వస్తుంది. అంకాలజీ అంటే క్యాన్సర్ కదా, కళావతి ఎందుకు ఇక్కడికి వచ్చిందని అనుకుంటాడు. బేబీ హెల్దీగానే ఉందని, రేపు మరికొన్ని టెస్టులు చేయాలని కావ్యతో అంటుంది డాక్టర్. ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటూ ఉంటే ప్రాబ్లం కాకముందే జాగ్రత్తలు తీసుకోవచ్చని చెబుతుంది డాక్టర్. వీరి మాటలు దొంగచాటుగా విన్న రాజ్ కళావతి గారికి ఖచ్చితంగా క్యాన్సర్ అని అనుకుంటాడు. కన్ఫర్మ్ అయి 2 నెలలు కావస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం చేశావని కావ్యపై మండిపడుతుంది డాక్టర్. దీంతో రాజ్ ఓ శాలువా వేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఆసుపత్రిలో రాజును చూసిన కావ్య టెన్షన్ పడుతుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుని పారిపోతూ ఉండగా రాజ్ ఆగమంటాడు. నాకు కనిపించకుండా నా నుంచి తప్పించుకుని పారిపోతున్నారా? ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ విషయం తెలియకుండా దాచిపెడతారని రాజ్ అడగడంతో కావ్య షాక్ అవుతుంది. నాకు నిజం చెప్పకుండా ఎందుకు దాచారు? నాకు నిజం చెబితే మిమ్మల్ని అబద్ధం చేసుకుంటానని భయపడ్డారా అని నిలదీస్తాడు రాజ్. మీరు నన్ను వద్దు అనడానికి ఇలాంటి బలమైన కారణం ఉండే ఉంటుందని ఆ రోజే డౌట్ వచ్చిందని అంటాడు. కానీ అదింత బలమైన కారణమని ఇప్పుడే తెలిసిందని చెబుతాడు. మీరు ఆ గదిలో నుంచి వచ్చినప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది, మీకు క్యాన్సర్ అని అనడంతో కావ్య అవాక్ అవుతుంది. కావ్య అంకాలజీ బోర్డు వంక చూసి ఊపిరి పీల్చుకుంటుంది. ఆ గదిలో నుంచి రావడంతో నాకు క్యాన్సర్ వచ్చిందని బాధపడుతున్నాడా అని అనుకుంటుంది. మిమ్మల్ని నేను కాపాడుకుంటానని, అందరిలాగా మధ్యలో వదిలేసే ప్రేమ కాదని, చివరి వరకు తోడుగా ఉండనని చెబుతాడు రాజ్. ఇన్ని రోజులు ఈ బాధను మీ గుండెల్లో దాచుకుని ఈ బరువును ఒంటరిగా అనుభవిస్తున్నారా అని అంటాడు. నాకు క్యాన్సర్ అని మీకెలా తెలుసు అని కావ్య నిలదీస్తుంది. ప్రేమించిన వాడికి మనసులో ఉన్న బాధ మొత్తం కనిపిస్తుందని చెబుతాడు. మీరు కొద్ది రోజుల్లో చనిపోతారు. నిన్ను పెళ్లి చేసుకుంటే ఎక్కడ నా జీవితం అన్యాయం అయిపోతుందోనని ఆలోచించి నా ప్రేమను తిరస్కరించారని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు రాజ్. నాకు క్యాన్సర్ కాదు కదా, కనీసం బీపీ షుగర్ కూడా లేవని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. దాంతో రాజ్ బాధపడుతూ ఉంటాడు. కావ్య కోసం అపర్ణ ఎదురు చూస్తూ ఉండగా ఇందిర వచ్చి అడుగుతుంది. కావ్య ఆసుపత్రికి వెళ్ళిందని, దానికోసమే వెయిట్ చేస్తున్నానని అంటుంది అపర్ణ. ఆసుపత్రికి వెళ్ళడం ఏంటి, ఏమైంది తనకి అని అడుగుతుంది ఇందిర. కడుపులో ఉంది కదా, బిడ్డకి టెస్టులు చేయించి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి వెళ్ళిందని చెబుతుంది అపర్ణ. ఇంతలో కావ్య రావడంతో డాక్టర్ ఏమన్నారు, బిడ్డ బాగానే ఉందా అని అడుగుతుంది అపర్ణ. అంతా బాగానే ఉందని, ప్రాబ్లం ఏమీ లేదని కావ్య చెబుతూ ఉండగా రాజు వచ్చి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారని అంటాడు. నిజం నిప్పులాడితే కళావతి గారే అనుకున్నా మీరు కూడా నన్ను చీట్ చేశారని మండిపడతాడు రాజ్. మీరు చెప్పకపోయినా నాకు నిజం తెలిసిపోయిందని, కళావతి గారు నా ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేశారో తెలిసిపోయిందని చెబుతాడు రాజ్. ఆ మాటలతో ఇందిర అపర్ణ షాకే నిజం చెప్పబోతూ ఉండగా ఆయనకేం తెలియదు, మీరేం చెప్పొద్దని వాళ్ళిద్దరిని అలర్ట్ చేస్తుంది కావ్య. అసలు నీకు తెలిసిన నిజం ఏంటని ఇందిర అడగ్గా కళావతి గారికి క్యాన్సర్ అని చెప్పడంతో అత్త కోడలు షాక్ అవుతారు. నేనుండగా కళావతి గారిని సుమంగిలిగానే పంపిస్తానని అంటాడు రాజ్. మీకు క్యాన్సర్ ఉందని, అది తెలిసి నేను ఎక్కడ బాధపడతానో అని కళావతి గారు అబద్ధం చెబుతున్నారని అంటాడు. మీరు క్యాన్సర్ డాక్టర్తో మాట్లాడడం చూశానని రాజ్ చెప్పడంతో తను నా ఫ్రెండ్ అని అంటుంది కావ్య. మీకు ఇప్పుడే నిజం చెబుతానని డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొంచెం ఫన్ జనరేట్ చేస్తారు అని నా ఫీలింగ్. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.